నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో శనిగ్రహం దోషయుక్తమై ఉన్న తరుణంలో శని దోషాలను నివారింపజేసుకోవటానికి గోచార పరంగా ఏలిననాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దశలలో శని యొక్క పరిపూర్ణమైన అనుకూలతను పొందటానికి ఏ నెలలోనైనా శుక్లపక్షంలో వచ్చే మొదటి శనివారం నాడు శనికి ప్రీతిపాత్రమైన స్నానాన్ని నిర్వహించాలి. శని ప్రీతి కోసం ఉపవాసం ఉంటూ ప్రత్యేకమైనటువంటి దానాన్ని కూడా చేయాలి. ఏ నెలలోనైనా సరే శుక్లపక్షంలో వచ్చే మొదటి శనివారం నాడు గృహంలో పశ్చిమ దిక్కులో బియ్యపు పిండితో చతురస్రాకారపు ముగ్గును గీయాలి. ఆ ముగ్గు మీద దర్భలను ఉంచి ఆ దర్భల మీద ఒక స్టీలు పాత్రను కానీ లేదా ఇనుప పాత్రను కానీ ఉంచి ఆ పాత్రలో నీళ్లు పోయాలి. ఆ నీళ్లలో నల్ల నువ్వులు, నల్ల మినుములు, అదేవిధంగా జమ్మి ఆకులు వేసి ఆ నీటితో శిరస్నానాన్ని ఆచరించాలి. అలా చేస్తే అది శనీశ్వరుల వారికి ప్రీతిపాత్రమైన స్నానం అవుతుంది. అలా శిరస్నానాన్ని ఆచరిస్తున్న తరుణంలో మంత్రశాస్త్రపరంగా ఒక శ్లోకాన్ని చదువుకుంటూ శిరస్నానాన్ని చేయాలి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నీలాంబరో నీలవపు కిరీటి గృద్రస్థిత స్త్రాణకరో ధనుష్మాన్ చతుర్భుజ సూర్యసుత ప్రశాంత దదాతు మహ్యం వరద ప్రసన్న. ఈ శ్లోకం చదువుకుంటూ శిరస్నానాన్ని ఆచరించినట్లయితే అది శనీశ్వరుల వారికి ప్రీతిపాత్రమైన స్నానం అవుతుంది. ఆ తర్వాత శనీశ్వరుల వారి యొక్క అనుగ్రహం కోసం శనివారం నాడు రావి చెట్టు దగ్గర ఒక ముదురు అరటి ఆకును తీసుకొని ఆ ముదురు అరటి ఆకులో నల్ల నువ్వులను పోసి నీలం రంగు పుష్పాలను ఉంచి ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి పశ్చిమ దిక్కుగా తిరిగి దానం ఇవ్వాలి. అలా చేస్తే శనికి ప్రీతిపాత్రమైన దానం అవుతుంది. అదేవిధంగా శుక్లపక్షంలో వచ్చే మొదటి శనివారం నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో నువ్వులతో తయారు చేయబడిన ఆహార పదార్థాలను స్వీకరించాలి. అలా చేస్తే అది శనికి ప్రీతిపాత్రమైన ఉపవాసం అవుతుంది. ఈ విధంగా శని ప్రీతి కోసం స్నానం చేస్తూ, దానం చేస్తూ, ఉపవాసం చేస్తూ శనీశ్వరుల వారికి అధిదేవత అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని శనివారం నాడు తులసి దళాలతో అర్చన చేయాలి. వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం ముందు బియ్యపు పిండితో ప్రమిదను తయారు చేసి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తుల దీపాన్ని వెలిగించండి. ఇలా చేసినట్లయితే శనిగ్రహ దోషాలను నివారింపజేసుకోవచ్చు. అలాగే శనిగ్రహానికి అంతరిక్ష అధిదేవత దక్షిణ కాళికాదేవి. అందువల్ల శనివారం నాడు దక్షిణ కాళికాదేవి స్తోత్రాన్ని చదువుకోవటం ద్వారా శనిగ్రహ దోషాలను నివారింపజేసుకొని శని యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే శనివారం నాడు ఆవాల పిండి కలిపినటువంటి పెరుగన్నాన్ని గేదెకు తినిపించటం ద్వారా కూడా శని దోషాలను నివారింపజేసుకోవచ్చు. చిన్నపిల్లలకు నువ్వులతో తయారు చేయబడిన ఉండలను, నూజీడీలను పంచిపెట్టడం ద్వారా కూడా శని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవచ్చు. అదేవిధంగా శనివారం నాడు గోధుమ పిండిని తడిపి ఉండల్లాగా తయారు చేసి జలచరాలకు ఆహారంగా వేయటం ద్వారా కూడా శనిగ్రహ దోషాలను నివారింపజేసుకొని శని యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా శనివారం నాడు ఒక చిన్న మట్టి పిడతలో నువ్వుల నూనెను నింపి ఎక్కడైనా ప్రవహిస్తున్న నీటిలో విడిచిపెట్టాలి. నీరు ప్రవహిస్తూ నువ్వుల నూనె మీద వెళ్ళినట్లయితే జాతక చక్రంలో ఉన్న శనిగ్రహ దోషాలను నివారింపజేసుకొని శని యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా జాతక చక్రంలో సప్తమ స్థానంలో శని ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగింపజేసుకోవటానికి ఒక చిన్న మట్టి పాత్రలో తేనెను నింపి ఎక్కడైనా నిర్జన ప్రదేశంలో పాతిపెట్టాలి. ప్రత్యేకంగా వైవాహిక జీవితంలో జాతక చక్రంలో సప్తమ స్థానంలో శని ఉండటం వల్ల కలిగేటటువంటి అస్తవ్యస్త పరిస్థితులను తొలగింపజేసుకోవటానికి శనివారం నాడు ఒక నిర్జన ప్రాంతానికి వెళ్ళి ఒక మట్టి పిడతలో తేనెను నింపి భూమిని తవ్వి అక్కడ పాతి పెట్టండి. ఇలా చేస్తే వైవాహిక జీవితంలో అనుకూలత ఏర్పడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఈ సూచనలన్నీ పాటిస్తూ శుక్లపక్షంలో వచ్చే మొదటి శనివారం నాడు శనీశ్వరుల వారి ప్రీతి కోసం శిరస్నానాన్ని ఆచరించే తరుణంలో మంత్రశాస్త్రపరంగా ఏ శ్లోకాన్ని చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. నీలాంబరో నీలవపు కిరీటి గృద్రస్థిత స్త్రాణకరో ధనుష్మాన్ చతుర్భుజ సూర్యసుత ప్రశాంత దదాతు మహ్యం వరద ప్రసన్న.
ఈ శ్లోకం చదువుకుంటూ శనివారం నాడు శనీశ్వరుల వారికి ప్రీతిపాత్రమైనటువంటి శిరస్నానాన్ని ఆచరించండి. అలాగే సకల శని దోషాలను తొలగింపజేసుకొని శని యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి శనివారం నాడు అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి అరటి చెట్టు మొదట్లో పాలల్లో పంచదార కలిపి పొయ్యండి. అలా పాలల్లో పంచదార కలిపి అరటి చెట్టు మొదట్లో పోసిన తర్వాత తడిసినటువంటి ఆ మట్టిని తీసుకుని నుదుటన తిలకంలాగా ధరించండి. ఇలా చేస్తే సర్వ శని దోషాలు నివారించబడి శని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. శని ప్రీతి కోసం వెంకటేశ్వర స్వామిని అర్చన చేయండి. దక్షిణ కాళికాదేవి స్తోత్రాన్ని చదువుకోండి. శని ప్రీతి కోసం స్నానం చేయండి, దానం చేయండి, ఉపవాసం ఉండండి, సూచనలు పాటించండి. శనీశ్వరుల వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ వీక్షణానికి పాత్రలు కండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.